హాయ్ హలో ప్రైజ్ ద లార్డ్. నేను మీ పాస్టర్ హెప్సిబా స్వాతి. అందరు ఎలా ఉన్నారు? అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. మన దేశానికి రిపబ్లిక్ డే 77th రిపబ్లిక్ డేని మనం ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈరోజు ప్రత్యేకించి థీమ్ ఆఫ్ ద ఇయర్ అని మనం చూస్తే 150 years ఆఫ్ వందే మాతరం అని చెప్పి ఈ ఇయర్ థీమ్ అయింది. 77th రిపబ్లిక్ డేనే, కానీ వందే మాతరం సాంగ్ మాత్రం 150 years అయిందట. ఆ పాట, ఆ ఫ్రీడమ్ ఫైట్ ఆట, ఆ స్ట్రగుల్ టైంలో ఆ సాంగ్ ఎంతో ఇన్స్పిరేషన్గా ఉండి అనేకుల్ని కూడా ఆ స్ట్రగుల్లో పార్టిసిపేట్ చేయడానికి స్ట్రెంథెన్ చేసిందని ఆ పాటని ఇయర్ థీమ్గా ఏర్పాటు చేశారు. సో మన దేశానికి స్వాతంత్రం ఆగస్ట్ 15th అండ్ దెన్ రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవంగా Jan 26th సెలబ్రేట్ చేస్తుంటాం. కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ దిస్ డే. కనుక మన దేశానికి సంపూర్ణంగా స్వాతంత్రము, ఫ్రీడమ్ ఈరోజు వచ్చినట్టుగా మనం సెలబ్రేట్ చేసుకుంటుంటాం. కనుక మన దేశం కోసం క్షేమం కొరకు మనం ప్రార్థించడం అది మన బాధ్యత, అది మన కర్తవ్యం. కనుక అందరము కూడా దేవుని బిడ్డలముగా మనమందరం కూడా ఈ దినమునని కాదు కానీ ప్రతిరోజు కూడా మన దేశం కోసం, మన యొక్క రాజ్యాంగం కోసం మనం ప్రార్థన చేయాలి. లేఖనంలో 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో ప్రభువే ఆత్మ ఎక్కడ ఉండునో స్వాతంత్రం అక్కడ ఉండును అని లేఖనాన్ని మనం చూస్తాం. మన దేశానికైతే స్వాతంత్రం వచ్చింది, కానీ ప్రజలకి పాపము నుండి స్వాతంత్రము, విడుదల ఇంకా రాలేదు. కనుక ఇది మన బాధ్యత ఏంటంటే ప్రజలందరి రక్షణ కొరకు ప్రార్థించుట, ప్రజలందరి కొరకు ప్రతి దినము కూడా దేవుని దగ్గర వేడుకొనటం, వారు నిజమైన స్వాతంత్రం పొందుకొనటానికి మన వంతు ప్రార్థన సహాయం మనం అందించడం ఇది మన బాధ్యత. ప్రతి ఒక్కరు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా దేశానికి స్వాతంత్రం వచ్చింది, చాలా సంతోషం, విడుదల వచ్చింది, చాలా సంతోషం, కానీ ఇంకా ప్రజలకి మాత్రం ఇంకా విడుదల కలగలేదు. చాలా మంది చూడండి, యవనస్తులు, ఈరోజు యవనస్తులనే కాదు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఆ పాపమునికి ఎడిక్ట్ అయిపోయారు, డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోతున్నారు, వాటి నుంచి బయటికి రాలేకపోతున్నారు, సోషల్ మీడియాకి ఎడిక్ట్ అయిపోతున్నారు. వాటన్నిటి నుంచి కూడా విడుదల కావాలి. కనుక పాపము నుంచి విడుదల కావాలి, దేవుని దగ్గర ఆశీర్వాదం పొందుకోవాలి. కనుక అందరూ కూడా దేశ క్షేమం కొరకు ప్రార్థిద్దాం, దేశం యొక్క విడుదల కొరకు ప్రార్థిద్దాం. అందరూ కూడా ప్రభువు ఎక్కడ ఉంటే, ఆత్మ ఎక్కడ ఉంటే అక్కడ స్వాతంత్రం అన్నారు. కనుక మన దేశము దేవుని దేశముగా, దేవుని ప్రజలుగా మారినట్లుగా అందరి కొరకు ప్రార్థిద్దాం. మరి ఒక్కసారి అందరికీ కూడా హ్యాపీ రిపబ్లిక్ డే. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.